ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఏడాది డిఎస్సిలో క్వాలిఫై కాని వారంతా ప్రిపేర్ అవుతూ ఉండాలని సూచించారు. మెగా డిఎస్సిలో విజేతలకు ఉపాధ్యాయ పోస్టుల నియామక పత్రాలను జారీ చేసే కార్యక్రమం గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. డిఎస్సిలో టీచర్లుగా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. అన్ని జిల్లాల నుంచి నియామక పత్రాలు అందుకునేందుకు కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెట్టాను. అవినీతి లేకుండా పారదర్శకంగా డిఎస్సి ప్రక్రియ చేపట్టాం. టీచర్ల నియమించాం. 150 రోజుల్లో ఈ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టిన మంత్రి నారా లోకేష్ బృందాన్ని అభినందిస్తున్నాను. ఇక టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న ఉపాధ్యాయులను అభినందిస్తున్నానని సీఎం చెప్పారు. ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తాయి, ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం, కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం. సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని సాధిస్తాం. 106 కేసులు వేశారు. మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది, చేతగాని పక్షం. మంచి చెయ్యలేరు, మంచి జరిగితే చూసి సహకరించలేరు. ఈ 106 కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేటు వాళ్ళు వేసిన కేసులు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు. అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సి నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.